హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మదీనా వెళ్ళాను, చార్మినార్ దగ్గర కదా అది. సో నేను చార్మినార్ కొంచెమే షూట్ చేశాను, అదే చూపిస్తున్నాను. యాక్చువల్గా పొద్దున్న ఎప్పుడో వెళ్ళాము, కానీ సాయంత్రం అయిపోయింది. మేము ఎక్కడ తిన్నాము ఏంటి అనేది ఈ వీడియోలో అంతా షేర్ చేస్తాను. అలాగే చార్మినార్ చుట్టుపక్కల కొంచెం కొంచెం ఏమేమి ఉంటాయి అనేది షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, నిన్న ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, హోల్సేల్గా ఎవరైతే ఇంట్లో కానీ చిన్న చిన్న షాప్స్లో కానీ పెట్టుకొని అమ్ముకుంటారో వాళ్ళకి ఈ షాప్ అయితే మంచిగా ఉంటుంది అని నాకు అనిపించింది. ఇది వచ్చేసి మనకి బేగం బజార్, అంటే బేగం బజార్ కాదు, మదీనాలో ఉంటుంది అనమాట, చార్మినార్ పక్కన. సో చాలా అంటే చాలా రీజనబుల్గా అనిపించినాయి. బండిల్స్ ఉంటాయి అన్నమాట, సింగిల్ పీసెస్ ఇవ్వరు, బండిల్స్ ఉంటాయి. సో ఆ బండిల్సే మనం తీసుకోవాలి. ఒక్కొక్క దాంట్లోనూ 10, 8, 4, 6 ఇలాగున్నాయి అన్నమాట చీరలు. నేను చీరల గురించి చెప్తున్నానండి. బండిల్స్ అనేది నైటీలు ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. కానీ ఒక చీర 100 రూపీస్ అనుకోండి, ఎగ్జాంపుల్ 10 చీరలు ఉంటే 1000 రూపాయలు పెట్టి మనం ఆ బండిల్స్ తీసుకోవాలన్నమాట. అలా ఉన్నాయి అన్నమాట. ప్రైస్ రేంజెస్ కూడా 150, 200, 250, 300, 350, 450, 460 ఇలా మల్టిపుల్ రేంజెస్లో ఉన్నాయన్నమాట. కోటా చీరలు ఉన్నాయి, కాటన్, క్రేప్, కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీస్, అన్ని రకాల చీరలు ఉన్నాయి. నాకైతే ఇంట్లో ఎవరమైతే అమ్ముకోవాలి అని అనుకుంటామో వాళ్ళకి చాలా మంచిగానే పనిచేస్తుంది అని అనిపించింది. కాటన్లో కూడా రకరకాల కాటన్స్ ఉన్నాయండి. మల్ కాటన్ అని, నార్మల్ కాటన్, సీకో, ఇంకా కోటా కాటన్, ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. ఇది వచ్చి అర్బాస్ టెక్స్టైల్ అండి. యాక్చువల్గా ఈ అడ్రస్ అయితే కొంచెం ఈజీగానే ఐడెంటిఫై చేసేయచ్చు. అర్బాస్ టెక్స్టైల్స్, ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయినా కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటి అని అంటే, పొద్దున్నే వెళ్ళిపోతే మనము జనాలు ఎక్కువ అయ్యేసరికి బయటకు వచ్చేయచ్చు అనమాట. చార్మినార్ దగ్గర అయితే జనాలు మామూలుగా లేరు. నేను వీకెండ్ వెళ్ళాను కదా, అసలు ఇసుకేస్తే రాలనంతమంది జనాలు ఉన్నారు. చార్మినార్ అనే కాదు, ఈ చిన్న చిన్న గల్లీల్లో కూడా చాలా మంది ఉన్నారు. చెప్పాను కదా మదీనా అనమాట, ఈ షాప్ ఉండేది కూడా మదీనానే. అసలు అక్కడ కూడా ఎంతమంది జనాలు ఉన్నారో. కొన్ని చీరలు అయితే చాలా బాగున్నాయి, కొన్ని చీరలు అయితే సింగిల్ పీసెస్ కూడా ఇస్తారనమాట. ఇదైతే పైతాని చీర, పైనంతా కచ్ వర్క్ లాగా వచ్చిందనమాట, థ్రెడ్ వర్క్. చాలా బాగా అనిపించింది నాకు. అదైతే నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అది వచ్చేసి మెటీరియల్స్ అండి. మీటర్ 50 రూపీస్, 70, 100 మనం బార్గెన్ చేసే దాన్ని బట్టి ఉంటాయి. అది వచ్చేసి క్రీమ్ ఆర్గాన్జా అంట. అవి టాప్స్ కుట్టించుకుంటే బాగుంటాయి అని అనిపించింది. గౌన్స్ మనకి కట్స్ ఉంటాయి కదా కింద, అంబ్రెల్లా ఫ్రాక్స్ లాగా, అలా కుట్టించుకుంటే చాలా బాగుంటాయి అని అనిపించింది. ఇంగో ఈ చీర కూడా అర్బాజ్లోనే, బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇక్కడైతే. మంచిగా అనిపించిందండి నాకైతే. నేను అందుకే అంత పర్టికులర్గా షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఏదైతే మనము ఇంట్లో పెట్టుకొని అమ్ముకోవాలి అని అనుకుంటామో ఇక్కడ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది అని నాకైతే అనిపించింది. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, మదీనాలో ఇలాంటి షాప్స్ చాలా ఉంటాయంట. నేను విన్నది ఏంటి అంటే, మదీనాలో ఎస్పెషల్లీ బల్క్లో తీసుకెళ్తారు కదా, అలాంటి వాళ్ళకి చాలా షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయంట. మా ఆఫీస్లో చాలామంది ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు, పాత ఆఫీస్లోనూ ఇప్పుడు కూడా, వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఈ బాక్సుల్లో ఉన్నాయి కదా, అవి 4 చీరలు 5 చీరలు ఉన్నాయి బల్క్లో. అవి వచ్చేసి ఒక్కొక్క చీర 460 రూపీస్. బాగున్నాయి. కొన్ని అయితే 650 రూపీస్వి కూడా ఉన్నాయి. అవి కూడా 4 శారీస్ ఉన్నాయి. ఇంకా రకరకాలు ఇవైతే సింగిల్ పీసెస్ ఇస్తారనమాట. క్రష్డ్ మెటీరియల్, ఇది సింగిల్ పీసెస్ ఇస్తారనమాట. ఇవి కూడా బాగున్నాయి అని అనిపించింది. కాకపోతే మన సైడ్ అంటే వెస్ట్, ఈస్ట్, ఏ టైంలో చూసినా అక్కడ ఈ మధ్యన వేడిగానే ఉంటుంది. అలాంటి చోట్ల కట్టుకోవాలంటే కొంచెం అంత ఓకే కాదు అని అయితే అనిపించింది అనమాట నాకు. మెటీరియల్స్ కొంచెం మనం చూసుకుని తీసుకోవాలి, ఏదైతే ఇండివిజువల్ శారీస్ ఉన్నాయో అవి. ఇది సాయంత్రం 5:30 అండి. మేము అక్కడ అర్బాజ్లో బిల్లు కట్టేసి అంతా వచ్చిన తర్వాత ఇక్కడ తినటానికి వచ్చామన్నమాట. ఇది మెయిన్ సిగ్నల్. ఈ సిగ్నల్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 4-5 సార్లు ఆగుతామన్నమాట, అంత ట్రాఫిక్ ఉంది. తినటానికి వచ్చామని అన్నాను కదా, ఇది హోటల్. యాక్చువల్గా యాంబియన్స్ అంతా ఓకే
ఓకే, నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్, పర్వాలేదు. ఆ ఆకలితో ఉన్నప్పుడు ఏ రాయి అయితే ఏముంది, అంతే కదండి, ఎవరమైనా కానీ తినడమే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చి ఈరోజు సాటర్డే, సో నాన్ వెజ్ తినలేదు, ఓన్లీ వెజ్ తిన్నామన్నమాట. సో ఈరోజు వెజ్ నవరత్న బిర్యానీ తిన్నాము. సో ఇదన్నమాట హోటల్ షాదాస. ఈ హోటల్లో తినేసి మళ్ళీ బెడ్షీట్స్ చూడడానికి వెళ్ళామన్నమాట. బెడ్షీట్స్ చూసిన తర్వాత ఈ సిగ్నల్ దగ్గరే ఉంటుంది బెడ్షీట్స్ షాప్ కూడా, అక్కడ కూడా బల్క్లో ఇస్తారు, కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అదైతే నేను ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదండి. ఇక్కడ ఆటో కట్టించుకుని చార్మినార్ ఆపోజిట్కి వెళ్ళామన్నమాట. ఎందుకు అని అంటే అక్కడ ఫ్రూట్ సలాడ్ ఉంటుందంట, అది చాలా బాగుంటుందంట, అందుకని అది తినడానికి వెళ్ళామన్నమాట. సో ఆ ఫ్రూట్ సలాడ్కి వెళ్ళే దగ్గర అసలు జనాలు చూసారా, ఇటు సైడ్ అయితే కొంచెం ఖాళీగా ఉంది, కానీ అటు ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. షాప్స్ రోడ్ సైడ్స్ అటు ఇటు కూడా చాలా షాప్స్ ఉంటాయండి. ఇదంతా మదీనానే. యాక్చువల్గా మదీనాలో అయితే ఇంకా చిన్న చిన్న గల్లీల్లో అలా చాలా కొట్లు ఉన్నాయన్నమాట. మెటీరియల్స్ కానివ్వండి, లైనింగ్స్, ఇంకా నేను చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్స్కి కానీ గాగ్రాస్కి, క్రాప్ టాప్స్కి ఇలాంటి మెటీరియల్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి బాబు. ఇక్కడికి పొద్దున్నొస్తే మనం మంచిగా చూసుకోవచ్చు అని అనిపించింది. మినిమం 10 o'clockకి అక్కడికి వెళ్ళిపోవాలి మనము. అలా వెళ్ళిపోయామనుకోండి రోడ్లు కూడా ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం రోడ్డు మీద నడుస్తానికి కూడా ఖాళీ లేదనమాట. ఇంకా దోసుకుంటే వెళ్ళిపోతున్నారు బండ్లోళ్ళు కూడా, అలాగే ఆటో వాళ్ళు, కార్లు, ఇంకా అన్ని రకాల వెహికల్స్ ఇక్కడికి వచ్చేసి మనం నడవడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం అనమాట. కానీ పొద్దున్నే వచ్చేసామనుకోండి మధ్యాహ్నానికి అంతా మ్యాక్సిమం అన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. గాజులు, చెప్పులు, ఇప్పుడు మ్యాచింగ్ గాజులు వేసుకుంటున్నారు కదా, గోల్డ్ గాజులు ఉన్నా కానీ అలాంటివన్నీ కూడా మంచిగా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మేము చూసింది పెళ్ళిళ్ళకి గట్ట గాజులు సెట్ చేసి కూడా ఇక్కడే ఇస్తున్నారు. అదైతే ఇంకా మంచిగా అనిపించింది నాకు. చార్మినార్ ఎంట్రన్స్లోకి వచ్చేసాము. సో చార్మినార్ ఎంట్రన్స్లో ఇవంతా ఓల్డ్ సిటీ కదండి, ఎప్పుడెప్పుడో కట్టడాలు. అసలు ఇవన్నీ కొంచెం సేపు అలా చూస్తూ ఉండిపోవాలని అని అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. నేనైతే అదే ఫీల్ అవుతాను, కొంచెం సేపు అలాగే చూసి ఉండాలి అని అనిపించింది అనమాట నాకు. డే టైంలో వచ్చాం కానీ నేను నైట్ టైంలో వీడియో తీశాను. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అని అంటే చార్మినార్ దగ్గర, చార్మినార్కి కూడా లైట్లు ఉంటాయేమో, లైటింగ్ పెడతారేమో, లేకపోతే అట్లీస్ట్ మినార్స్ ఉంటాయి కదా దాంట్లో అట్లీస్ట్ లైట్లు అన్నా ఉంటాయేమో అని అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత సీన్ ఇక్కడ అయితే లేదు. మేబీ అది రంజాన్ టైంలో పెడతారేమో, నాకు కూడా అంత ఐడియా లేదు. కానీ ఇప్పుడైతే చార్మినార్ చుట్టూరు అసలు లైట్లే లేవండి. ఎవరైతే చార్మినార్ చుట్టూరు చిన్న చిన్నగా అమ్ముకుంటారో వాళ్ళ దగ్గరున్న లైట్లే అన్నమాట ఇవన్నీ. ఆ లైట్ల్లోనే ఆ చార్మినార్ అట్లీస్ట్ అలా అన్నా కనిపిస్తుంది అని అనిపించింది. ఇది కూడా పురాతన కట్టడం, వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఫర్ హైదరాబాద్ కదా ఇది, గోల్కొండ ఇలాగా ఎప్పుడో కట్టడాలు కాబట్టి ఇప్పుడు దానికి పెయింట్స్ వేస్తున్నారనమాట. మరి ఎన్నేళ్ళకి ఒకసారి వేస్తారో మనకు కూడా తెలీదు. 6 o'clock వరకు దీనికి పైకి ఎక్కడానికి ఛాన్స్ ఉంటుందంట. ఇన్నేళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నానన్న మాటే కానీ నాకు తెలిసి చార్మినార్కి 3rd time అనుకుంటా నేను వెళ్ళడము. ఇంకా చాలా మట్టి గట్ట పట్టేసినట్టున్నాయి చూసారా, వీళ్ళన్నిటికి రంగులు వేస్తారు అనుకుంటా. ప్రజెంట్ అయితే చార్మినార్కి వేస్తున్నారు. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. చార్మినార్ దగ్గర అయితే లైట్లు లేవు, కానీ చుట్టుపక్కల అమ్ముకునే వాళ్ళ దగ్గర లైట్ల్లోనే అది మనం చూడాలన్నమాట. ఇంకా చార్మినార్ దగ్గరికి నడుచుకుంటా వెళ్ళాలి. రోడ్డు మధ్యలో ఏమేమి కనిపించినాయి, ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే చార్మినార్ అని అంటేనే చాలామందికి గుర్తొచ్చేది పర్ల్స్ కదా. ఇంకో ఈ పర్ల్స్ నిజం చెప్పాలంటే ఈ ఒరిజినల్ అని నేను అనుకోను. ఎందుకంటే ఒరిజినల్ జస్ట్ 1200కి 1300కి వచ్చేవి కదండి. చాలామంది ఏంటి అని అంటే 1200 1500 ఇలాగంటే ఒరిజినల్ అనుకుని తీసేసుకుంటారు. కానీ కొంచెం చూసుకుని తీసుకోవాలి అని నా సజెషను. ఎందుకంటే ఇవి అయితే ఒరిజినల్ కాదు. సో లాస్ట్ టైం మేము కూడా సిల్వర్ దాంట్లో పర్ల్స్ ఇయర్ రింగ్స్, అది నేను మీకు ఎప్పుడన్నా చూపిస్తానులేండి. లాస్ట్ టైం ఆల్రెడీ చూపించాను ఒకసారి. ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. అవి ఒరిజినల్ పర్ల్స్ అని అన్నారు కానీ అవి ఒరిజినల్ కాదు, పొరలు ఊడిపోతున్నాయి అన్నమాట అవి. ఇంకో చార్మినార్లో కూడా బ్యాంగిల్స్ చాలా ఫేమస్, చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ ఇక్కడ నిజం చెప్పాలంటే. ఇవన్నీ రకరకాల టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి. నేను ఢిల్లీలో చూశాను స్టోన్ బ్యాంగిల్స్, అలాంటివి ఈ మధ్యన ఇక్కడ కూడా చూస్తున్నానులేండి.
అండి. అలాంటివి అయితే ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయో తెలుసా, ఇక్కడ భలే అనిపించింది నాకు. ఇంగో ఇవే అన్నమాట. ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, లైట్ కలర్స్తో పేస్టల్ కలర్స్తో వచ్చినాయి అనమాట. ఇప్పుడు బ్యాంగిల్స్ చాలా మంచిగా అనిపించినాయి. ఇలా బ్లింక్ అవుతుందని ఏం ఫీల్ అవ్వకండి. యాక్చువల్గా ఇక్కడ ఈ లైట్లే ఉన్నాయి, ఎల్ఈడి లైట్స్. కెమెరా షూట్ చేస్తుంటుంటే అలా బ్లింక్ అవుతూ వస్తుందన్నమాట. ఫైనల్గా మన చార్మినార్ అయితే ఇది. అసలు ఎంతమంది జనాలోనండి బాబు. ఆ లైట్ ఏదో స్ట్రీట్ లైట్ కాబట్టి అది అలా వెలుగుతుంది. నేనైతే ఇంచక్క మంచిగా లైట్లు వెలుగుతాయేమో, నేను రంజాన్ టైంలో అలా రాలేనులే, ఇప్పుడు చూద్దాము అని అనుకుంటే ఇప్పుడు కూడా ఏం లైట్లు లేవండి. ఇవి చూసారు కదా డోరీస్, 50 రూపీస్ అంట పెయిర్. బాగున్నాయి అవి కూడా, ఇక్కడ మళ్ళీ దొరుకుతాయి అలాంటివన్నీ కూడా. కొంచెం చూసుకుని తీసుకోవాలి మనం కూడా, క్వాలిటీని కూడా చూసుకోవాలి కదా. మనము తక్కువలో వచ్చేస్తుందని పిచ్చి పిచ్చి అన్నీ తీసుకుంటే మళ్ళీ ఆ 50 రూపీస్ కూడా వేస్ట్ అయిపోతాయి నా ఫీలింగ్. సో చార్మినార్ అయితే ఇదే అనమాట. చార్మినార్ చుట్టూరు ఏం అమ్ముతున్నారు అనేది చూపిస్తాను అని అన్నాను కదా, మీరు కూడా చూసేయండి. ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉంటాయి, కానీ ఆ బ్యాగ్స్ నాకైతే అంత నచ్చలేదు. బుడగలు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న టాయ్స్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఏంటంటే షాపర్ బ్యాగ్స్ అంటే ఏమంటారు, పెద్ద ఏమంటారు, మనము హ్యాండ్ బ్యాగ్ లాగా వేసుకోవడానికి పెద్ద సంచులు ఉంటాయి కదా, అలాంటివి అయితే ఇక్కడ భలే ఉన్నాయి. అవి కూడా బాగున్నాయి. ఇలాంటి జనరల్ బజార్లో కూడా ఉంటాయి, కానీ అవి ప్రైజెస్ ఎంత అనేది నేను అడగలేదు. కానీ ఇక్కడైతే కొంచెం తక్కువ బేరం ఆడొచ్చేమో అని అనిపించింది అనమాట. ఇంగో చార్మినార్ అయితే ఇది. దీని చుట్టూరు నేను ఇప్పుడు ఐడెంటిఫై చేసింది ఏంటి అని అంటే ఫస్ట్ అత్తర్స్ అండి. ఎంత మంచి స్మెల్ వచ్చిందో అక్కడైతే, భలే స్మెల్స్ వచ్చినాయి. ఎక్కువ మంది అత్తర్ అమ్ముతున్నారనమాట. ఇది టూరిస్ట్ స్పాట్ కదా, ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటున్నారు. చిన్న గడియారం పెట్టారు, టైం ఎంత అయింది అనేది నేను మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ అది అంత క్లియర్గా కనిపించట్లేదు. టైం మేబీ 6:45 అలాగ అయ్యి ఉంటుంది అనమాట. ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా అమ్ముతున్నారు. ఇది సీజన్ కాదు అయినా కానీ మామిడికాయ ముక్కలు అమ్ముతున్నారు. ఫారినర్స్ అయితే పిచ్చి పిచ్చిగా కొనుక్కుని తింటున్నారు. ఇది వచ్చేసి బేల్పూరి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. బేల్పూరి అంటే ఏంటి, మరమరాలతో చేస్తారు కదా, అదే అన్నమాట. ఇంకా చాలామంది కొనుక్కుని తింటున్నారు. అత్తరైతే నార్మల్ స్మెల్ రావట్లేదు, భలే స్మెల్ వచ్చినాయి. ఇవన్నీ అత్తరే అనమాట. ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చినాయి. ఈ అత్తరికి పెట్టారు చూసారా లైట్లు, వీళ్ళు కొట్టుకు పెట్టుకోకుండా అత్తరికి పెట్టుకున్నారు. గూగుల్ పేని తీసుకుంటారా, మనీయే కావాలా అని అడుగుతున్నారు అనమాట ఫారినర్స్ అంతా కూడా. గూగుల్ పే ఆప్షన్ కూడా ఉంది. ఇవి వచ్చేసి చేతికి గోరింటాకు పెట్టుకునే ఫ్రేమ్స్ అంట. ఓ అమ్మో, ఇలాంటివి కూడా ఉన్నాయా అని అనిపించింది. నేను ఇలాంటివి ఎక్కడా చూడలేదు. నేను జస్ట్ చీరల మీద ప్రింట్ వేస్తారు కదా అలాంటివి అనుకున్నా, కానీ అవి కాదంట, గోరింటాకు పెట్టుకునేవంట. మరి అవి ఎలా పెట్టుకుంటారో నాకు కూడా తెలీదు. ఇవి వచ్చేసి పిల్లలు ఆడుకుని అనమాట. ఏమన్నా మన ఇంట్లోకి పని చేస్తాయా, జస్ట్ షోపీస్ లాగా అని చూస్తున్నాను అనమాట. కానీ లైట్లు బాగున్నాయి, కానీ ఎక్కడ పెడతాంలే, వేస్ట్. బాల్కనీలో పెట్టుకోవచ్చు కానీ వద్దులే, మళ్ళీ దుమ్బట్టేస్తాయి అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. ఇక్కడ అత్తరు ఉంది కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ చేతికి అలా రాస్తున్నారు, బట్టలకి చూసారు కదా అలా రాస్తున్నారు అనమాట. మనం కావాలనుకుంటే 2-3 మిక్స్ చేసి కూడా మంచి సెంట్ని తయారు చేసి వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను మా ఆఫీస్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలా 2-3 కలిపేసి తెచ్చింది, ఎంత బాగుందో స్మెల్ అయితే. అలా కూడా చేసిస్తారంట. ఇవి మినార్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారా. ఎన్నేళ్ళైనా కానీ చెక్కు చెదరకుండా దీన్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే దీనికి రంగులేస్తున్నారనమాట. ఇంకో ఇది అమ్మవారి గుడి, చాలామందికి తెలిసే ఉంటుంది కదండి, చార్మినార్కి ఆనుకునే అమ్మవారి గుడి ఉంటుంది అని చెప్పి. ఇంకో ఈ గుడే అనమాట. ఈ అమ్మవారి పేరు భాగ్యలక్ష్మి దేవాలయం. ఇది చాలా గొడవలు అవుతాయి అని చాలామంది న్యూస్ల్లోనూ గట్టా చూసే ఉంటారు కదా. అదంతా నా చిన్నప్పుడు లేండి, 30-35 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇవేవో గొడవలు నడుస్తూ ఉంటాయి అని చెప్తారు కదా. ఇంకో ఈ అమ్మవారిని కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇలా చార్మినార్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి కొంచెం దూరం వెళ్తే ఇంకో ఈ ఫ్రూట్ సలాడ్ కొట్టు ఒకటి ఉందన్నమాట. ఇక్కడ చాలామంది ఉన్నారు, రకరకాలు ఉన్నాయి. సో ఇక్కడ తినేసి అప్పుడు ఇంకా మళ్ళీ వెనక్కి కాదు ముందరికి వెళ్ళాము. మళ్ళీ మా బండ్లన్నీ అటు సైడ్ ఉన్నాయి, ఆపోజిట్ సైడ్లో. ఇంకా ముందరికి వెళ్తా ఇది బ్యాక్ సైడ్ నుంచి కెమెరా బ్యాక్ సైడ్ పెట్టి తీసాను అనమాట కెమెరా. దీన్ని మేము ముందరికి నడుచుకుంటూ వెళ్తున్నాము, అంటే మీకు అర్థమైంది అని ముందరికి నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను కెమెరాని పైకి ఇలా పట్టుకొని చూపిస్తున్నాను అనమాట. నాకైతే ఈ గాజులు చాలా అంటే చాలా బాగా నచ్చినాయండి.
ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.